ఇప్పుడు అటు చూసినట్లయితే ఏదైతే ఉందో తెనాల్లో చూసినట్లయితే గీతాంజలి అనే అమ్మాయి సూసైడ్ చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం చాలా దుమారం రేపింది. ఇప్పుడు తనకు ఒక ఇంటి పట్టా వచ్చిందని చెప్పి సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని వ్యక్తపరిచింది. అమ్మఒడి ఏదో 4 సార్లు పోయి 5 సార్లు వచ్చిందని కేవలం ఒక్క మాటను పట్టుకొని అత్యంత దారుణంగా ట్రోల్స్ చేశారు. ఆమె మరణానికి కారణం అయ్యారు ఐటీడీపీ జనసేన వాళ్ళు. మీరేమంటారు? కావాలని చేసిందేగా, ఇట్లా చేసి ఏరే వాళ్ళ మీద రసాలటాన్ని చేసిన పనులే కానీ అవి మామూలుగా చేసి ఏదో శవాలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలంటే అయితే శవాలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయట్లేదా? ప్రజలు నమ్మాలి, ప్రజలు ఓట్లు వేయాలి. మామూలుగా రుణమాఫీ, పూర్తి రుణమాఫీ అన్నాడు, డోకా రుణమాఫీ అన్నాడు. బంగారం మీ ఇంటికి వస్తుంది, మీ ఇంటికి బంగారం నేను తీసుకొచ్చి ఇస్తానండు. మా ఆంజనేయులు గారు అన్నాడు, చంద్రబాబు నాయుడు అన్నాడు, లోకేష్ అన్నాడు. ఇంకా పవన్ కళ్యాణ్ లేదు. అప్పుడు పవన్ కళ్యాణ్ లేనాడు మనకెందుకు? మరి అయ్యేమను అవి ఇచ్చి వీళ్ళందరూ కలిసి బీజేపీ వాళ్ళు కానీ అందరూ కలిసి వాళ్ళు రుణమాఫీ మొత్తం రైతులకు పూర్తిగా రద్దు చేయమను, ఎలక్షన్లో చోట్లు అడగమను. అదంటే సంవత్సరానికి 10,000 12,000 అది కూడా 3 సార్లు వేసి 2 సార్లు ఎగ్గొట్టాడు. అట్టోళ్ళకి ఊరు పెడతారని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉండు ఈ డోకర్ రుణమాఫీ నేను ఎంత ఉండా శాతాన్ని చేసిండు, 4 గిడతలు చేసిండు, అయిపోయింది వచ్చి చేసిండు. కానీ సార్ ఇక్కడ ఒక మాట, ఇప్పుడు ఏదైతే ఉందో ఆ గీతాంజలి విషయంలో కనీసం ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు వాళ్ళ హోదాలో కూడా కనీసం ఈ విషయాన్ని ఖండించలేదు, ఒక సానుభూతి అనేది కూడా తెలియపరచలేదు. అసలు ఇలాంటి వాళ్ళకి రేపు ప్రజలు ఓట్లు వేస్తారంటారా? ఎందుకు వేస్తారండి? వాళ్ళకి ప్రజలకు అందరికి తెలకుండా ఉండదా? ఇప్పుడు నేను మీటింగ్కి జనం రాలేదని చెబుతుంటే ఇప్పుడు వాడు కళ్ళు ఉండోడా కళ్ళు లేనోడు చెప్పడం. మరి ఇప్పుడు మీ సిద్ధం సభలకు అంత పెద్ద గ్రాఫిక్స్ అని జనం రాలేదని చెప్పి లోకేష్ అన్నాడు కదా. అన్నోడు ఎదవా, వాడిని అన్నోడు ఎదవా, ఎదవలు అయితే అంటారు కానీ మంచివాడు కూడా ఉండు. ఎదవని పట్టుకొని ఇదైతే ఇదా. నారా లోకేష్ అన్నాడు కదా, రెడ్ బుక్ అంటున్నాడు. రెడ్ బుక్ చూస్తే మీకు వయసు వాళ్ళకి ఒక్కొక్కరికి భయం పడుతుంది అంటున్నాడు. ఏం చేసుకుంటారండి? రెడ్ బుక్ చింపేరు చేసుకుంటారు. వద్దలు ఒడ్డు బుక్కులు 14 సంవత్సరాలు చేసి ఎవరిని రకపరిచారా? ఇప్పుడు పోవడానికి రమ్మను. 14 సంవత్సరాలు చేసాడుగా. నేను రెడ్ బుక్ నేను ముడుతా కరుతా అంటే ఓట్లు వేస్తారా? అయ్యా అమ్మ కానీ దండాలు దశకాలు పెట్టి ఇవన్నీ ఇన్ని డబ్బులు ఇచ్చి ఇంత చాకరీ చేసి కింద బూత్ కమిటీలు కానీ వాలంటీర్లు కానీ ఇదంతా గోసాదులు కానీ వీళ్ళందరూ కూడా మేము ఇంత చేసి కూడా ఇది అవుతుంటే ఎమ్మెల్యేలు ఏం చూసి చేస్తారంటే ఎవరికి వేసి ఫలాన్ని చేసినా అని చెప్పమను. మేము ఫలాన్ని పని చేసినామయ్యా, మాకుండా ఇది లభ్యమైంది. నేను 14 సంవత్సరాలు సీఎం చేసిన, 14 సంవత్సరాలు సీఎం చేస్తే మీ కొంతమంది నేను చేసిన, నేను ఇది చేసిన చెప్పమను. ఇవాళ ఒక ఇంటికి వచ్చి 2 నుంచి 10 లక్షలు వచ్చినాయి. 2 లక్షల నుంచి 10-15 లక్షలు ఉండాలి.